ఈరోజు మనం కోదాడకి దగ్గరలోని ఎర్రవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి వారి గురించి అయితే తెలుసుకుందామండి. అసలు స్వామివారికి బాల ఉగ్ర నరసింహస్వామి అనే పేరు ఎలా వచ్చిందనేది తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే కొంచెం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే కోదాడ దగ్గరలోని ఎర్రవరం గ్రామంలో స్వామివారు వెలిసినప్పుడు అదే గ్రామానికి చెందిన పండుస్వామి అనే బాలుడికి స్వామివారు ఆవహించి స్వామివారు ఎక్కడ వెలిసారు ఏందనేది బాలుడి రూపంలో చూయించారండి. సో, ఆ విధంగా స్వామివారికి బాల ఉగ్ర నరసింహస్వామి అనే పేరొచ్చింది. అప్పటినుంచి గూడా ఇప్పటి వరకు గూడా ప్రజల తాకిడి చాలా బావుంది. భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం అంతా గూడా మీకు ప్రతిరోజు గూడా ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. మీకంతా గూడా వచ్చిన భక్తులకి ఎవరికీ గూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్నదాన కార్యక్రమం గాని, అంతా గూడా అన్ని రకాల ఏర్పాట్లయితే కమిటీ వారు చేస్తున్నారు. సో, గుడైతే చాలా అద్భుతంగా కన్‌స్ట్రక్షన్ అయితే అవుతుందండి. మీకంతా గూడా చూస్తున్నారు గదా! అంతా గుడైతే చాలా అద్భుతంగా నిర్మాణ దశలోనే ఉంది. సో, రాబోయే రోజుల్లో గుడి మీకు చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల నుంచనే కాదు, ఇతర దేశాల నుంచి గూడా భక్తులైతే వచ్చి స్వామివారినైతే దర్శనం చేసుకొని ఎళ్తున్నారు. సో, చూస్తున్నారు గదా! అద్భుతంగా గుడినైతే నిర్మాణం చేయడం జరుగుతుంది. నిర్మాణ దశలోనే ఉంది. పూర్తయితే ఇంకా చాలా బావుంటుంది. పచ్చని పొలాల మధ్యలో స్వామివారైతే వెలిసారండి. చాలా అద్భుతమైన స్వామివారు. మీరు ఏ కోరికైనా సరే, ఏ కష్టంతో వచ్చినా మీకు నిండు మనసుతో ఆయన మీకు దారి చూపిస్తారు. సో, చూసారు గదా! ఇలాంటి వీడియోలు మరిన్ని గూడా మన దగ్గరలో, మన ఊర్లో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన ప్రతి వీడియో గూడా మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయండి. దయచేసి మీ నుంచి మేము కోరుకునేది చిన్న సపోర్ట్ మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ.